నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న కూటమి ప్రభుత్వం హెల్దీ వెల్దీ హ్యాపీ సమాజ్ నిర్మాణమే తమ లక్ష్యమని వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తమ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపణ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు ఉత్తమ విద్యా బోధనలో దూసుకుపోతున్న మధురవాడ చంద్రంపాలెం జెడ్పీ హై స్కూల్ విద్యార్థులకు ఒత్తిడి లేని ఉత్తమ విద్యనందించడమే తమ లక్ష్యమని తెలిపిన హెడ్ మాస్టర్ గొట్టాటి రవి రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని హెల్దీ వెల్తీ హ్యాపీ సమాజ్ నిర్మాణమే నినాదంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత పాలకుల నిర్వాకంతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని ముఖ్యంగా వైద్య రంగం కుదేలైందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించే దిశగా కసరత్తు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గుంటూరులో కిమ్స్ శిఖర ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని హెల్దీ వెల్దీ హ్యాపీ సమాజ నిర్మాణమే నినాదంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత పాలకుల నిర్వాకంతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని ముఖ్యంగా వైద్య రంగం కుదేలైందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించే దిశగా కసరత్తు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గుంటూరులో కిమ్స్ శిఖర ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మంగళగిరి ఎయిమ్స్ కు చుక్క నీరివ్వలేని వారు మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047తో 15% వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తున్నామన్నారు. ఒక పక్క నెట్వర్క్, రెండో పక్కన మీరు చూసినప్పుడు ఒక డిసిప్లిన్, ఈ రెండు కూడా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. ఆయనైతే చాలా ఏబిసిడి నుంచి జెడ్ వరకు మొత్తం చెప్పారు. ఏ విధంగా ఉండాలి అవన్నీ చాలా డీటెయిల్డ్గా చెప్పారు. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఒక 1000 పడకల ఆసుపత్రి సికింద్రాబాద్లో పెట్టారు. ఇంకొక పక్కన ఇప్పుడే ఆయన చెప్పింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడే గుంటూరు, విజయవాడ, అమరావతిలోనే 2000 బెడ్లు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ కూడా మార్కెటింగ్. అంటే ఒక విజన్ ఉండే వ్యక్తి భాస్కర్ రావు గారు అని చెప్పిన అభిప్రాయం. అది కూడా మోడల్స్, ఒక మోడల్ ఆయన చెప్పాడు. ఆ మోడల్ కూడా మీరు చూస్తే ఎంప్లాయీస్ ఎవరైతే ఇందులో పనిచేస్తున్నారో 10,000 మంది ఈ హాస్పిటల్లో పెట్టుబడులు పెట్టారు. 25,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్లో ఈ 10,000 మందికి 12,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చిందంటే ఆ రోజు పెట్టిందంతా కూడా 100 కోట్లు పెట్టారేమో. 100 కోట్లు పెడితే ఈరోజు 12,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చిందంటే ఆయన ఒక్కడు బాగుపడడం కాదు, హాస్పిటల్లో చేరిన ప్రతి ఒక్క డాక్టర్కి ప్రతి ఒక్కరికి షేర్ ఇచ్చాడంటే అది విజయ రహస్యం అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ సీనియర్ నేత, రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇష్టానుసారం తమ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. కూటమి పాలనలో సమీక్షలే తప్ప క్షేత్రస్థాయిలో ఏమీ అమలు జరగడం లేదన్నారు. విద్యుత్ ఛార్జీలతో పాటు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. దీంతో రాష్ట్రంలోని సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడానికి ఖండించారు. పోలీసులు చట్టపరంగా వ్యవహరించాలని సూచించారు. తాము అధికారంలోకి వస్తే అప్పుడు సినిమా చూపిస్తామని కూటమి నేతలకు బొత్స హెచ్చరించారు. మీడియా సమావేశంలో వైసీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, అన్నంరెడ్డి, అదీప్ రాజ్, కర్ణం ధర్మశ్రీ, కంబం రవిబాబు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ వాళ్ళు మాట్లాడడం, పత్రికల్లో వచ్చి పెద్ద బ్యానర్ల ఐటెంలో రాయడం, టీవీలో చూపెట్టడం, ప్రజలు వచ్చి అవి చూడడం, దాంతోనే సరిపోతుంది. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలు ఏమున్నాయి, అవసరాలు ఏమున్నాయో వాటి మీద మాత్రం దృష్టి పెట్టట్లే. ఓ పక్క వచ్చి ధరలు వచ్చి ఆకాశం కండిపోతున్నాయి, ఓ పక్క వచ్చి ప్రభుత్వం వచ్చి సమీక్షలు చేస్తూ చెప్తున్న మాటలు వచ్చి మాటలుగా మిగిలిపోతున్నాయి. ప్రజల మీద వచ్చి భారం పడుతూ వారి మీద పన్నుల రూపాయన వేసేస్తున్నారు. విద్యుత్ శక్తి రాజ్య ఛార్జీలు పెరిగిపోతున్నాయి. ఓ పక్క అప్పుడే ఇంకా ఎండాకాలం రాలేదు కానీ పవర్ కట్లు స్టార్ట్ అయిపోయాయి. ఏదైతే ఇంకో పక్క వచ్చి గత ప్రభుత్వంలో అన్యాయాలు జరిగిపోయేవి అని వాటి మీద ఎంక్వైరీ కమిటీలు వేస్తున్నారు. మళ్ళీ ఆ రిపోర్టులో వచ్చి అప్పుడున్న అధికారంలో ఉన్న ఆ అధికారులు వచ్చి వాళ్ళే తప్పుడు రిపోర్ట్ ఇచ్చేస్తున్నారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. నాకు అర్థమవట్లే అసలు ఏమి ఆలోచన చేస్తున్నారో, ఏమి జరుగుతుందో, రాష్ట్రంలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో అర్థం అవట్లేదు. ఇవాళ ఉదయం కూడా చూసాం. సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వర్ణ పుష్పార్చన వైభవంగా జరిగింది. వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు ఆధ్వర్యంలో శాస్త్రోత్కంగా శ్రీ స్వామి వారికి 108 బంగారు సంపెంగులతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు తెలియజేశారు. వేద పండితుల వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోత్కంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్టంపజేసి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ओम जनार्दनाय नमः। ओम भूपेन्द्राय नमः। ओम हरये नमः। ओम श्री कृष्ण ओम श्रीनिवासाय नमः। ओम खड्गिने नमः। ओम खड्गजिह्वाय नमः। प्रत्यक्षवरदाय नमः। ओम परात्पराय नमः। ओम पाराय नमः। ओम విద్యార్థులకు మానసిక ఒత్తిడి తగ్గిస్తూ ఉన్నత విద్యా బోధన ద్వారా ఉత్తమ ఫలితాలు వచ్చేలా చంద్రంపాలెం జిల్లా పరిషత్ పాఠశాలను ముందుకు తీసుకెళ్తున్నట్టు పాఠశాల హెడ్ మాస్టర్ గొట్టాటి రవి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యా బోధనపై వి డిజిటల్ న్యూస్ మధురవాడ ప్రతినిధి సంతోష్కు వివరాలు వెల్లడించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక విద్యార్థులు గల ఏకైక మోడల్ స్కూల్ తమదేనన్నారు. తమ విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తూ ఎన్నో మెడల్స్ సాధించారని చెప్పారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 3234 మంది వివిధ తరగతులలో విద్యను అభ్యసించినట్టు వెల్లడించారు. ఇందులో 799 మంది 10th విద్యార్థులు ఉన్నారని తెలిపారు. విద్యార్థులకు ఉత్తమ బోధనలు అందించడంలో ఉపాధ్యాయుల కృషి మరువలేనిదన్నారు.
విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కౌన్సిలర్ ద్వారా ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ చదువులో ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు ఉన్నత స్థాయికి తీసుకువెళ్లి దిశగా స్కూల్ కమిటీ చైర్మన్ గుదే అచ్యుతరావు, కమిటీ మెంబర్స్, ఉపాధ్యాయులు నిరంతరం వారి తల్లిదండ్రులతో మాట్లాడడమే కాక విద్యార్థుల స్కూల్కి ప్రతిరోజు హాజరయ్యేలా చూస్తున్నారని తెలిపారు. విద్యార్థులు 100% ఉత్తీర్ణులు కావాలని ఆశయంతో తమంతా సమిష్టి కృషి చేస్తున్నట్టు స్పష్టం చేశారు. మరి దాతలు కూడా పిల్లల కోసమని ప్రభుత్వం వారు డిసిఈ బోర్డు తయారు చేసిన స్టడీ మెటీరియల్ ని దివిస్ వారు ఈ 800 పిల్లల కోసమని 2,30,000 ఖర్చు అయిన పుస్తకాలని వారికి పంపిణీ చేసి ఉన్నారు. అవి పిల్లలకు ఇచ్చి ఉన్నాము. ఆ స్టడీ మెటీరియల్లో ఉన్న ప్రశ్నలన్నీ కూడా ఇంపార్టెంట్వి. పిల్లలు ఎలా రాయాలో ఆన్సర్స్ కూడా అందులో చక్కగా ఉన్నాయి. వాటిని పిల్లలతో తరఫీ చేయిస్తున్నాం. ఎక్కువ మార్కులు వచ్చే పిల్లలు అంటే సుమారుగా 580 మార్కులు దాటవలసిన పిల్లలు కూడా మా దగ్గర సుమారుగా 200 మంది పిల్లలు ఉన్నారు. సో వాళ్ళకు కూడా తగిన విధంగా తర్ఫీదు ఇస్తూ ఎక్కువ ర్యాంక్స్ సాధించే రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా సఫలం అవుతాయని ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ అందరం కూడా భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ ప్రజలపై మారణకాండను తక్షణమే నిలిపివేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. హక్కుల సంఘాలు, వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నా ఉద్దేశించి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ని బేషరతుగా నిలిపివేయాలన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీల హక్కులకు తూట్లు పొడుస్తూ మావోలు పేరుతో హతమారుస్తున్నారని మండిపడ్డారు. ఎందరో అమాయకులను తూటాలకు బలి చేస్తున్నారని వాపోయారు. ఆపరేషన్ కగార్ను నిలుపు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంతో విలువైన కనీసం సంపద ఉన్న అడవులను కార్పొరేట్లకు అప్పగించే మోడీ సర్కార్ విధానాలను ప్రతిఘటిస్తామని వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఏజెన్సీలో అడవులు లేకపోతే ఆదివాసీల మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హక్కుల సంఘాలు, ప్రజా సంఘాల తరపున విశాఖపట్నంలో ఆపరేషన్ కగార్ని నిలుపుదల చేయాలనేటువంటి డిమాండ్ తోటి, రద్దు చేయాలనే డిమాండ్ తోటి అక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీలను తొలగించి అక్కడ ఉన్న సంపదల్ని కాజేయడానికి, కార్పొరేట్ శక్తులకి అటవీ ప్రాంతాలను అప్పచెప్పడానికి పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈ ఆపరేషన్ కగార్ అనే పేరుతోటి ఆదివాసీల్ని వందలాది మందిని చంపుతూ ఉంది. షెడ్యూల్ 5, 6లో నివసిస్తున్నటువంటి ఆదివాసీ ప్రజలకి ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ హక్కులన్నిటినీ కాలరాయటం కోసం అక్కడ ఉన్నటువంటి చట్టాలని తొంగలోకి తొక్కి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అపారమైనటువంటి ఖనిజ సంపదని చట్టాలకు వ్యతిరేకంగా అదానీ, అంబానీలకి దోచిపెట్టడం కోసం 5th షెడ్యూల్ ఏరియాలో నివసిస్తున్నటువంటి ఆదివాసీని ఖాళీ చేయడం కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి తుపాకీ చర్యే ఆపరేషన్ కగార్. విశాఖ నగర పోలీసులు తమ ఉత్తమ పనితీరుతో ఓ వ్యక్తిని ప్రాణాలతో కాపాడారు. ఆర్థిక సమస్యలతో ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తిని 4 గంటల్లో గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇంటిని విడిచిపెట్టాడు. అతను విశాఖపట్నంలో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందినా ఎంత ప్రయత్నించినా అతడి ఆచూకీ తెలియలేదు. చివరికి పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చీని సంప్రదించి సహాయం కోరారు. సిపి ఆదేశాలతో కంట్రోల్ రూమ్, 4th టౌన్ పోలీసులు తక్షణమే స్పందించారు. 4 గంటల్లోనే సదరు వ్యక్తిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల ఈ చురుకైన చర్యకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కేసును విజయవంతంగా పరిష్కరించిన కంట్రోల్ రూమ్ సిఐ, 4th టౌన్ పోలీసులను సిపి గారు ప్రత్యేకంగా అభినందించారు. నా పేరు లక్ష్మీ నరసింహ. మా స్వర్గ్రామం కందుకూరు, ప్రకాశం జిల్లా. నా స్నేహితుడు రాఘవేంద్ర మనోజ్ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తను ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాడు. వైజాగ్లో ఉన్నట్టు మేము సమాచారం తెలుసుకున్నాము. వెంటనే కమిషనర్ వారికి ఫోన్ చేసి మేము సమాచారం చేరవేయగా వెంటనే స్పందించి కంట్రోల్ రూమ్ సిఐ గారికి
సమాచారాన్ని చెప్పారు. కంట్రోల్ రూమ్ సిఐ గారు 4th టౌన్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి మాకు బ్లూ కార్డ్ పోలీస్ వాళ్ళ కానిస్టేబుల్ అప్పారావు సార్ని లైన్లో ఫోన్ నెంబర్ ఇచ్చి మేము కానిస్టేబుల్ గారు వితిన్ 4 అవర్స్లో మా ఫ్రెండ్ని ట్రేస్ అవుట్ చేయగలిగారు. ఈ విధంగా వేగంగా స్పందించిన మన 4th టౌన్ పోలీస్ వారికి, కంట్రోల్ రూమ్ సిఐ గారికి మరియు మన వైజాగ్ సిపి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశ రక్షణ సైన్యం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే కథా అంశంతో మిషన్ 007 చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఆ చిత్ర దర్శకుడు జె మోహన్ కాంత్ తెలిపారు. మహంకాళి పిక్చర్స్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న మిషన్ 007 చిత్రం ట్రైలర్ ఆడియో విడుదల నగరంలో జరిగింది. ద్వారకా నగర్లోని విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మోహన్ కాంత్ మాట్లాడుతూ తమ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని అన్నారు. చిత్ర నిర్మాత మహంకాళి నాగమహేష్ మాట్లాడుతూ మన సైన్యం పాకిస్తాన్ టెర్రరిస్టుల మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలు హైలైట్గా ఉంటాయన్నారు. ఈ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీని మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు సహకారంతో నిర్మిస్తున్నామని తెలిపారు. నగర డిప్యూటీ మేయర్ శ్రీధర్ మాట్లాడుతూ మంచి కథలతో నిర్మించిన చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు. మిషన్ 007 చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో చౌదరి, హీరోయిన్ ప్రియాంక నంది, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ కిరణ్ దాసరి, ఏడీసీపీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ జరిగే ఒక నిజమైన ప్రోగ్రామ్. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా నుంచి మెసేజ్ ఏం దొరుకుతుందంటే, మనం ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ అవ్వాలని, ఇంజనీర్ అవ్వాలని, పోలీసు వాళ్ళు ఉంటుంది. ఈ సినిమా చూసిన వాళ్ళకి నేను కూడా ఆర్మీ ఆఫీసర్ అవ్వాలి అనిపిస్తుంది ఖచ్చితంగా. సో ఎందుకంటే ఆర్మీ వాళ్ళు కూడా అంత రియలిస్టిక్ గా జరిగింది. సో ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలకి హీరో చేశారు. సో ఆర్మీ ఆఫీసర్ చూడాలంటే హీరోలో చూడాలి అన్న దానికోసం ఆయన ఫిట్నెస్ మెయింటైన్ చేశారు. అండ్ ఇందులో ఒక హిడెన్ రోల్, హీరోయిన్ ఫస్ట్ నుంచి ఒకలా కనిపిస్తుంది, ఎండింగ్ కనిపిస్తుంది. తన పేరు ప్రియాంక నంది. ఆర్మీ బ్యాక్డ్రాప్ మూవీ అండి. ఆల్మోస్ట్ 1.5 years నుంచి షూట్ చేసాం దీన్ని భోపాల్ ఇంకా రాజ్మండ్రి. సో మా డైరెక్టర్ గారు చాలా సపోర్ట్ చేస్తారు ఈ మూవీ కోసం. ఆయన చాలా కష్టపడ్డారు అండ్ నా కోసం నన్ను నమ్మి నా కోసం ఇన్వెస్ట్ చేసిన మహంకాళి నాగమహేష్ గారికి నేను చాలా రుణపడి ఉంటాను. मूवी का नाम सर मिशन 007 है, जिसमें मैं एज ए लीड एक्टर रोल प्ले कर रही हूँ. मेरे ऑपोजिट भरत हैं, भरत चौधरी, माई को एक्टर. और मूवी के डायरेक्टर हैं मोहन कांत सर एंड प्रोड्यूसर हैं नागा महेश सर. సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ చావలి సునీల్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జి శ్యామ్ ప్రసాద్ దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రోటోకాల్ సహాయ కార్యనిర్వహణాధికారి వేంపల్లి రాంబాబు మరియు ఆలయ పర్యవేక్షకులు జీవీఎస్ కె ప్రసాద్ దర్శనం కల్పించి అనంతరం స్వామివారి శేషవస్త్రం జ్ఞాపిక ప్రసాదం అందజేశారు. కొందరు ఉద్యోగులు విధి నిర్వహణ పట్ల అలసత్వం కారణంగానే అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ అవుతున్నాయని సంఘమిత్ర వ్యవస్థాపక అధ్యక్షులు సూరిబాబు అన్నారు. సంఘమిత్ర ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంస్థలు ఆర్థికంగా లాభాలు గడిస్తూ బలోపేతం కావాలంటే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రైవేటు సంస్థలు లాభాలు అభివృద్ధి బాటలో నడుస్తుండగా ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు బాటలో నడుస్తున్నాయన్నారు. ఇందుకు కారణం ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నిర్లక్ష్యమే కారణమన్నారు. ఉద్యోగుల అంకిత భావంతో పనిచేస్తే ఏ ప్రభుత్వ రంగ సంస్థ కూడా నష్టాల బాటలో నడవదని సూరిబాబు తెలిపారు. లాభాల్లో నడుస్తున్న సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు ఏ ప్రభుత్వం ముందుకు రాదని గుర్తించాలన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ సంస్థ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ప్రభుత్వ సంస్థలు ఊరకనే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కానీ ఎవరు ఊరకనే ప్రైవేటీకరణ చేయమండి. అది లాస్ అయితే ఇబ్బందులు గురైతే అది ప్రైవేటు పరం చేస్తే మంచిది కదా అని ఆ లోపం చేస్తారు. అది లాస్ అవడానికి గల కారణాలు క్షుణ్ణంగా విడివిడిగా ఇక్కడ పెట్టామండి. అది దానికి కారణాలు ఏంటో, ఎందుకంటే ఏ ప్రభుత్వ సంస్థ ఒక ఉమ్మడి కుటుంబం లాంటిది. ఉమ్మడి కుటుంబంలో అందరూ కష్టపడితే
చక్కగా కుటుంబం బాగుంటుంది. ఉమ్మడి కుటుంబంలో సగం మంది కష్టపడి మిగతా వాళ్ళు దోబరా చేస్తే అది రోడ్డున పడుతుంది. ఈరోజు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టమైనది. అటువంటి ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి ఇంత మంచి భారతదేశంలో సువర్ణ గర్భ రత్నగర్భ అనేటువంటి మన భారతదేశాన్ని మళ్ళీ మన ఆర్థిక వ్యవస్థను మనం కాపాడుకోవాలంటే ఈ విధంగా ఉద్యమంలో పెట్టినట్లుగా ప్రైవేటీకరణ అనేది, సంస్థల ప్రైవేటీకరణ అనేది ఎందుకు చేయాలన్నది చేసేయడం కాదు, చేయడానికి ముందు ఉన్నటువంటి ఆలోచనలు పూర్వపరాలు తెలుసుకుని దాన్ని ప్రైవేటీకరణ చేస్తే మంచిది. అకస్మాత్తుగా తోపుడు బండ్లను అధికారులు తొలగించడం పట్ల సిఐటియు నగర కార్యదర్శి ఎం సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా తోపుడు బండ్లపై వ్యాపారం సాగిస్తున్న వారిని తిరిగి వ్యాపారం చేసుకునేలా అధికారులు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవీఎంసీ అధికారులు తోపుడు బండ్లను తొలగించడాన్ని నిరసిస్తూ పూర్ణ మార్కెట్ వద్ద నిరసన ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తోపుడు బండ్లను తొలగించడంపై మండిపడ్డారు. అధికారుల చర్యల ఫలితంగా చిరు వ్యాపారుల జీవనోపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు చిరు వ్యాపారుల కుటుంబాల పొట్టకొట్టే చర్యలకు స్వస్తి పలకాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని తోపుడు బండ్లు వ్యాపారం కొనసాగించేలా చొరవ చూపాలన్నారు. తొలగించిన తోపుడు బండ్లను యథాస్థానంలో కొనసాగించాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని సుబ్బారావు హెచ్చరించారు. తోపుడు బళ్ళు అలాగే రోడ్డు మీద వేసుకున్న చిల్లర వర్తకులు, వాళ్ళు అమ్మేది కొబ్బరికాయలు, అరటిపళ్ళు, అలాగే లోన్ అమ్మే వస్తువులు కూడా ఎక్కువ ఉండవు ఇక్కడ. కానీ ఇక్కడ రోజు తెల్లవారు 7 గంటల నుండి రాత్రి 9 గంటల దాకా ఇదే ప్లాట్ఫామ్ మీద బతుకుతారు. ఎవరికి ఇబ్బంది కూడా పెట్టరు, ఆశీలు కడతారు. ఈ గవర్నమెంట్ ఎంత పాట పాడుకుంటే అంత పాటకి డబ్బులు కడతారు. అసలు యాక్చువల్గా గడ్జెట్ ప్రకారంగా ఒక తట్టకి ఒక జంగడికి 2 రూపాయలు వసూలు చేయాలి. వీళ్ళు 100 రూపాయలు వసూలు చేసినా మేము కడుతున్నాం డబ్బులు. ఎందుకంటే జీవీఎంసీకి ఆదాయం వచ్చేటట్టు మేము చూస్తున్నాం. మేమందరమే కూడా దళితులమే. ఇక్కడ ఈ దళితులు తెల్లవారు 7 గంటలకు వచ్చి రాజు 9 గంటల దాకా బతుకుతున్నారంటే జీవనోపాధి కోసం బతుకుతున్నారు, స్వయం ఉపాధి కోసం బతుకుతున్నారు. ఈ స్వయం ఉపాధి కూడా ఈరోజు లేకుండా చేస్తుంటే జీవీఎంసీ కమిషనర్ కానీ, అలాగే కలెక్టర్ గారు కానివ్వండి, పోలీస్ కమిషనర్ కానివ్వండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి. ఏ జీవీఎంసీలోనో కాలువలు తుడుచుకున్నదో ఏదో ఇవ్వండి, మేము అందరం కూడా జాయిన్ అవుతాం, మాకేం ఇబ్బంది లేదు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న చంద్రవంశీ అనే విద్యార్థి నారాయణ కాలేజ్ 5వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం రాత్రి 11 గంటలకు దాటిన తర్వాత జరిగిన ఘటనలో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడైన చంద్రవంశీ ఒడిశా రాష్ట్రానికి చెందినవాడు. వంశీ మృతికి కారణమైన నారాయణ కాలేజీని తక్షణమే సీజ్ చేసి బాధితుల కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రజా విద్యార్థి సంఘాలు నేతలు డిమాండ్ చేశారు. ఈ ఘటన నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాలేజీ ప్రాంగణంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మధురవాడ జోన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. నారాయణ కాలేజ్ ఉపాధ్యాయుల ఒత్తిడి వలన విద్యార్థి వంశీ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. చైతన్య నారాయణ కాలేజీలు విద్యార్థులపై తెస్తున్న ఒత్తిడి వలన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ కాలేజ్ యాజమాన్యం మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చదువు పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్న యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. చదివిస్తున్నటువంటి ఆ తల్లి ఆరాధన మనం ఎవరూ తీర్చలేంది. కాకపోతే ఈరోజు కాలేజీ నారాయణ చైతన్య కాలేజీలు ఏవైతే ఉన్నాయో తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. జరగనందుకు వాళ్ళు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉండడం, అధికార పార్టీలకి ఇటువంటి జరిగినవన్నీ మేనేజ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే నారాయణ కాలేజీని సీజ్ చేసి పూర్తిగా ఆ ఫ్యామిలీకి న్యాయం చేయకపోతే ప్రజా సంఘాలుగా ఆ ఫ్యామిలీకి అండగా ఉండి ఆందోళన చేస్తాం. డచ్ సమాధుల పరిసరాల్లో ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించకూడదని క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ అధ్యక్షులు కుమార్, ఉపాధ్యక్షులు పాల్ కోరారు. జగదంబ జంక్షన్లో గల రెజిమెంటల్ బిరియల్ గ్రౌండ్ ప్రహారీకి రంగులు వేశారు. ఈ సందర్భంగా కుమార్, పాల్ మాట్లాడుతూ తమకు డచ్ సమాధుల ఎంతో పవిత్రమైనవని అన్నారు. ఈ సమాధుల పరిసరాల్లో రాజకీయ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
తమకు ఎంతో పవిత్రమైన స్థలం వద్ద ఇకపై ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని రాజకీయ పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. క్రిస్టియన్ మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను వారు వివరించారు. ఆ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కుమార్ పాల్లు కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నేతలతో పాటు క్రిస్టియన్లు పాల్గొన్నారు. ఈ రెగ్మెంటల్ బరియల్ గ్రౌండ్ క్లీన్ చేయడానికి, శుభ్రపరచడానికి, చాలా నీట్గా ఉంచడానికి రాబోయే ఈస్టర్లో అది మాకు ముఖ్యమైన ఇది కాబట్టి ఫెస్టివల్ లాగా ఉంటుంది కాబట్టి అది క్లీన్ చేసి శుభ్రపరచాలని చెప్పి ఉద్దేశంతో మేము ఇక్కడ నీట్గా ఉంచాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చాం. దానికోసం మేము చేస్తున్నాం, కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. మేము క్రైస్తవ స్వచ్ఛంద సంస్థ క్రైస్తవ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాం. చాలా విషయాలు క్రైస్తవ సమాజాలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల మేము కొంత పోరాడుతున్నాం. అలాగే ప్రభుత్వం ద్వారా న్యాయ సహకారం తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రెజిమెంటల్ లైన్స్ సెమిటరీ అనేది చాలా ప్రాచీనమైనది. ఇది చాలా ప్రాచీనమైనది. ఇది చాలా మాకు బరియల్ గ్రౌండ్ అనేది చాలా పవిత్రమైనది. మాకు చర్చిలంత విలువ బరియల్ గ్రౌండ్స్ అంతే పవిత్రం ఉంది. పురాతన దినాల్లో చర్చిలోనే బరియల్ గ్రౌండ్ ఉండేది. మాకు అంత ప్రాధాన్యత కనుక ఇది చాలా కారణాల వలన ఇది చాలా ఇబ్బందులు గురవుతుంది. అంటే ఈ గోడల మీద వేరే వేరే విషయాలు రాయడం చూడండి, దేవాలయం మీద వేరే మాటలు రాయకూడదు. కానీ ఈ మధ్యకాలంలో ఈ గోడల మీద వేరే వేరే విషయాలు రాసి క్రైస్తవ మనోభావాలు దెబ్బతినేలా చేయడం, అలాగే ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఫ్లెక్సీలు పెట్టి చాలా అపవిత్రపరచడం జరుగుతుంది. ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం కార్మికులను అకారణంగా తొలగించడాన్ని నిరసిస్తూ విశాఖ జిల్లా హాస్పిటల్ నర్సింగ్ హోమ్ వర్కర్ యూనియన్ నగరంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించింది. నగరంలోని ఎల్ఐసి సర్కిల్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం నుండి నగరంలోని పలు ప్రాంతాల గుండా నిరసన ప్రదర్శన నిర్వహిస్తూ భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి వై రాజు మాట్లాడుతూ 7 హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం కార్మికులను అకారణంగా తొలగిస్తుందని మండిపడ్డారు. పనిచేస్తున్న కార్మికులకు జీతాలు చెల్లించకుండా బకాయిలు పెడుతూ వేధిస్తుందన్నారు. ఇటీవల అకారణంగా తొలగించిన 38 మంది కార్మికులను విధుల్లోకి తక్షణమే తీసుకోవాలని 7 హిల్స్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. యాజమాన్యం వైఖరి కారణంగా 38 కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. ఇచ్చిన కార్మికులకు ఆర్థికంగా సహాయపడేందుకే యూనియన్ తరపున ఈ భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించామని వైరాజు తెలియజేశారు. ఎంజీఎం 7 హిల్స్ యాజమాన్యం కార్మికుల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఎంజీఎం 7 హిల్స్ యాజమాన్యం బాగా పేరున్న సంస్థ, కార్పొరేట్ సంస్థ. చెన్నైలో, బాంబేలో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళకి. అయితే ఇంత పెద్ద కార్పొరేట్ సంస్థలో ఎక్కడ కూడా కార్మిక చట్టాలు అమలు చేయకపోవడం చాలా దుర్మార్గం. అంటే ధనబలం, కండబలం, రాజకీయ పెలుగుబడి ఉందనేసి కార్మికుల జీవితాలతోనే ఆడుకుంటుంది ఈరోజు 7 హిల్స్ యాజమాన్యం. అలాగే 38 కుటుంబాలని ఈరోజు వీధిలోకి నెట్టింది. వాళ్ళ కుటుంబాలు ఆకలి బాధలకు గురవుతున్నారు. వాళ్ళ ఆకలి బాధలకు గురయ్యి ఎలాగైనా సరే వాళ్ళని లొంగ తీసుకోవాలని యాజమాన్య దుర్మార్గమైన కుట్రని ప్రజలందరూ వ్యతిరేకించాలి. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవలో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమాశేస్త్రం విధానంలో విశ్వస్నేరాధన, పుణ్య హవాచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న కూటమి ప్రభుత్వం హెల్దీ వెల్దీ హ్యాపీ సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తమ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపణ. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు. ఉత్తమ విద్యా బోధనలో దూసుకుపోతున్న మధురవాడ చంద్రంపాలెం జెడ్పీ హై స్కూల్ విద్యార్థులకు ఒత్తిడి లేని ఉత్తమ విద్యనందించడమే తమ లక్ష్యమని తెలిపిన హెడ్ మాస్టర్ గొట్టాటి రవి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.